ఓడిపోయినా డాక్టర్ ఏమన్నాడు? నేను బతకను, నేను ఈ ఇంటి ఉండద్దండి, మీరు ఎక్కడన్నా చూపించుకోండి అన్నాడు. ఏమన్నా డాక్టర్ ఏమన్నాడు? నువ్వు బతకవు, నీ ఏడన్నా చూపించుకోండి అన్నాడు. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 7 లక్షలు అయిపోయినాయి. ఇది ఎంత తీసుకుంది? ఇది కర్మకండి ఏం తీసుకోలేదు. ఏది తీసుకోలేదు? నన్ను బాగా కాదు, ఉద్యోగం వచ్చింది. నాకు బాగా చేసినాక మళ్ళీ మా అన్నకు ఉద్యోగం వచ్చింది. శాలరీ ఎంత? 60,000 వస్తుంది. నమ్మచ్చా? నమ్మచ్చ తల్లి, 1000 గల్ల తల్లి నమ్మచ్చా? 1000 గల్ల తల్లి నమ్మచ్చు. ఏమైనా నీతో ఎవరికి అవుతుంది నీ చేత, అవుతుంది నీ చేత, ఎవరికి కనిపించవు నువ్వు, అవుతుంది నీ చేత. ఇంతమంది కొట్లాక ఏంది కొట్లాక? నాకు ఇంతమంది అయినా ఎవరు? అందరూ జనం అంతా ఒకదానే కదా, నేను ఒకదానే కదా. 1000 గల్ల తల్లి నువ్వు అనుకుంటే మేము లేదు, ఎంతమంది అయినా పుల్లతో నాది ఇక్కడ కాదు, నాది ఇక్కడ కాదు, ముత్యాలపల్లి అయితే నేను ఇంటికి వచ్చిన, గోళ్ళూరు ఇంటికి వచ్చిన, కోర్టు చూపించిన, బొక్కలు పొడిచినారు, అన్ని చూసినా పొడిచినా, అన్ని కోర్టు అయిపోయింది, కలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఏళ్ళు చూపుతుందంటే నా శక్తి ఏందో ఊళ్ళో నిలబడి ఆడి చూపిస్తున్నా. నందు ఎలక్షన్ పొలం పార్టీకి వెళ్తాది. ఫస్ట్ ఏం చెప్పినా, శ్రీరామ్ ఓడిపోతాడు, ప్రకాష్ రెడ్డికి వెళ్తాడు, వెంకటరెడ్డికి వెళ్తాడు, పచ్చుకొని శ్రీదేవికి వెళ్తాది, కళ్యాణ రాజుకి వెళ్తాది, జగన్ సీఎం అన్నాను ఒకప్పుడు జరిగింది. మళ్ళీ జగన్ ఉండగానట్లే మళ్ళా శ్రీరాములకి వెళ్తారు, ఏమి మన దివాకర్ రెడ్డికి వెళ్తారు, దివాకర్ రెడ్డి కూడా పోతాడు చెప్పింది, దివాకర్ రెడ్డి ఓడిపోయిందా, దివాకర్ రెడ్డికి వెళ్తారని చెప్పినా, మడికి తెచ్చిన ఏమి. ఇప్పుడు మళ్ళా పార్టీ నాకు తెలుసు, యా పార్టీ అయితే నాకు తెలుసు. అందరూ 600 కోట్లు జరగల్లా, నేను చెప్పినప్పుడు వేసుకోండి, మిమ్మల్ని అందరినీ గడ్డకేస్తాను. ఎక్కడ చెప్తే అక్కడ వేసుకోండి. మాకు అయిపోయిందమ్మా, నువ్వు మాట చెప్పినావు అయిపోయింది. నువ్వు మాట చెప్పినావు కదా, ఇప్పుడు వేసుకోండి అన్నావు, అయిపోయింది మాకు. అయితే 4 ఏళ్ళు ఉంది కదా.